బీఆర్ఎస్ తలపెట్టిన కరీంనగర్ బంద్ కాల్ పొలిటికల్ హీట్ రాజేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బీజేపీ నాయకులు దాడి యత్నం. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై దాడితో ఇవాళ కరీంనగర్ బంద్ కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు బంద్ కు పిలుపునివ్వడమంటే బీజేపీ నాయకులు ప్రశ్నిస్తుండటంతో ఇవాళ కరీంనగర్ లో ఏం జరగబోతుంది అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కరీంనగర్లోని నగల దుకాణంలో దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల ఘటన తర్వాత బీఆర్ఎస్ బీజేపీ మధ్య ప్రారంభమైన మాటల యుద్ధం నిన్న కూడా కొనసాగింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు దాడుల సంస్కృతిని తెస్తున్నారని అటు కాషాయ పార్టీపై ధ్వజమెత్తారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు బీజేపీకి చెందిన డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ ఎంపీ వెంకటేష్ నేత ప్రజా శ్రేయస్సుకు సంబంధం లేని అంశంపై బంద్కు పిలుపునివ్వడమేంటని వేర్వేరు సమావేశాల్లో ప్రశ్నించారు. దీంతో బంద్ రోజు ఇరు పార్టీల వైఖరి ఎలా ఉండబోతోందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఎంపీ కార్యాలయం వద్ద పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. బంద్ నేపథ్యంలో ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను గృహ నిర్బంధం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు బీజేపీ నాయకుల కదలికలపై కూడా దృష్టి పెడుతున్నారు పోలీసులు. ఎక్కడైనా గొడవ జరిగే అవకాశాలుంటే వారిని కూడా గృహ నిర్బంధం చేయాలని భావిస్తూ ఉన్నట్లు సమాచారం.